సుకుమార్ తో సినిమా కన్ఫర్మ్ అవడంతో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో పెద్ద సినిమాని పూర్తి చేసి చరణ్ సుక్కు ప్రాజెక్టులో ఎప్పుడు జాయిన్ అవుతారోనని ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఈ డిస్కషన్స్ అన్నింటికీ సింగిల్ స్టేట్మెంట్ తో ఎండ్ కార్డ్ వేసేశారు మైత్రి నిర్మాత. పెద్ది సినిమాతో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు రామ్ చరణ్. మెగా ఫ్యాన్స్ 3 ఏళ్లుగా ఎదురుచూసిన గేమ్ చేంజర్ రిజల్ట్ డిసప్పాయింట్ చేయడంతో పెద్దిని అనుకున్న టైంలో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు చరణ్. ఇటు బుచ్చిబాబు కూడా పెద్ది సినిమాని మెగా అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా రామ్ చరణ్ బర్త్డేకి విడుదల చేసేందుకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు. 60% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది నెక్స్ట్ ఇయర్ జనవరికి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడని డిస్కస్ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ అందించారు మైత్రి నిర్మాత. సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ పైన సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాత. పెద్ది సినిమా పూర్తయ్యాకే సుక్కు చరణ్ సినిమా సెట్స్ పైకి వెళుతుందన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కి సుకుమార్ ఫైనల్ కరెక్షన్ చేస్తున్నారన్న నవీన్ యర్నేని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఏప్రిల్ లేదా మేలో RC-17 పట్టాలెక్కుతుందని చెప్పారు. ఫైనల్లీ సుక్కు చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన మెగా అభిమానుల్లో జోష్ నింపింది మైత్రి నిర్మాత స్టేట్మెంట్. దీంతో రామ్ చరణ్ 17వ సినిమా ఎలా ఉంటుందోనని ఎక్సైట్ అవుతున్నారంతా. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో RC-17 ప్రాజెక్టు పైన ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రంగస్థలంలోని రామ్ చరణ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బుచ్చిబాబు రోల్లో రామ్ చరణ్ తో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయించారు క్రియేటివ్ జీనియస్. దీంతో ఈసారి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎటువంటి సబ్జెక్ట్ తో ఉంటుంది, చరణ్ కోసం సుకుమార్ ఎలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకున్నారనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అయితే ఈ సినిమా కూడా రంగస్థలంలానే కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రగుడ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ తో చేసే రెండో సినిమాని సుకుమార్ ఎలాంటి ఐడియాతో తెరకెక్కిస్తారో వెయిట్ అండ్ సీ.